ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. డిగ్రీ లెక్చరర్స్‌కి సంబంధించినటువంటి ఒక అప్డేటు. అయితే ఇప్పుడున్నటువంటి డిగ్రీ లెక్చరర్ పోస్టులు మరి ఎన్ని ఖాళీలున్నాయనే దాంట్లో మరి ఒక గందరగోళం నడుస్తుంది. అందులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, అలాగే గురుకుల డిగ్రీ కాలేజీలు అంటూ 2 రకాల కాలేజీలున్నాయి మన రాష్ట్రంలో. సో, మొత్తంగా తీసుకుంటే ఎన్ని ఖాళీలున్నాయో ఒకసారి చూసుకుందాం. మరి ప్రభుత్వం చెప్పే లెక్కలు వేరున్నాయి, వాస్తవ లెక్కలు వేరున్నాయని చెప్పేసి ఈరోజు వచ్చినటువంటి ఒక ఆర్టికల్. సో, రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 61% పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యా బోధన దెబ్బతిన్నది. అంటే ఇప్పుడున్నటువంటి డిగ్రీ కాలేజీల్లో 61% పోస్టులన్నీ ఫ్యాకల్టీ పోస్టులే. ఇవన్నీ కూడా టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ కాదు, ఫ్యాకల్టీ పోస్టులే. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2589 ఇంత పర్ఫెక్ట్‌గా ఒక ఫిగర్ మెన్షన్ చేశారు. అంటే 2589 డిగ్రీ కాలేజీల్లో మరి ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయో, అందులో ప్రతి డిగ్రీ కాలేజీలో ఎన్నో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ని యూనివర్సిటీల పరిధిలో. ఆ రకంగా గౌట్ డిగ్రీ కాలేజీల్లోనే 2589 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక గురుకుల డిగ్రీ కాలేజీల్లో 1800 వరకు ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి గురుకులాలో డిగ్రీ కాలేజీలు వేరు, జనరల్ డిగ్రీ కాలేజీలు వేరన్నమాట. సో, ఏది ఏమైనా మరి ఈ 2 రకాల పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి. సో, ఈ 2 రకాల పోస్టులు మొత్తం 4389 పోస్టులు ఖాళీగా ఉన్నాయి లెక్కలు. ఒక్క డిగ్రీ కాలేజీ వేకెన్సీసే 4000కి పైగా ఉన్నాయంటే ఇక జేఎల్ పరిస్థితి ఏంది? సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే స్కూళ్ళ పరిస్థితి ఏంది? ప్రైమరీ స్కూళ్ళ పరిస్థితి ఏంది? సో, ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచించండి. మరి గురుకులాల్లో ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ అవి ఎస్టాబ్లిష్ చేసిర్రు. అందులో ముఖ్యంగా కేటగిరీల వారీగా డిగ్రీ గురుకులాలు కాలేజీలు తీసుకుంటే మొత్తం బీసీ గురుకులాలు బాలికలకు 16 ఉన్నాయి, బాలులకు అంటే అబ్బాయిలకు 17 ఉన్నాయి, మొత్తం 33 ఉన్నాయి. ఎస్సీ గురుకులాలు మొత్తం 30 ఉంటే అందులో బాలికలకు 30 ఉన్నాయి. అంటే అబ్బాయిలకు లేవిగా. ఎస్టీ గురుకులాలు మొత్తం 22 ఉంటే అందులో 15 గర్ల్స్‌కే ఉన్నాయి. అంటే బాయ్స్‌కి లేవు, 7 మాత్రమే ఉన్నాయి. ఇక మొత్తంగా తీసుకుంటే 85 డిగ్రీ గురుకులాలుంటాయి. మన రాష్ట్ర వ్యాప్తంగా 85 డిగ్రీ కాలేజీలున్నాయి గురుకులాల్లో. ఈ 85లో 61 మరి గర్ల్స్‌కి సంబంధించినవి ఉన్నాయి. కేవలం 24 మాత్రమే బాయ్స్‌కున్నాయి. ఈ విధంగా ఓవరాల్‌గా తీసుకుంటే బాలికలకు పెద్ద పీట వేస్తున్నవి గురుకులాలు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ మంది అమ్మాయిలు చదువుతున్నారు. సో, ఈ విధంగా బాలికలకు 61 కాలేజీలుంటే అబ్బాయిలకు కేవలం 24 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అంటే అబ్బాయిలు జనరల్ కాలేజీలో చదువుతారు. అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా మరి గురుకులాలు మరి చాలా మంచి ఆప్షన్ కాబట్టి ఎక్కువ మంది అమ్మాయిలు దాంట్లో జాయిన్ అవుతారు. సో, ఈ విధంగా ఈ 85 గురుకుల కాలేజీల్లో మొత్తం 1800లకు వేకెన్సీస్ ఉన్నాయటండి, అన్ని రకాల పోస్టులు. మరి ఇట్లా ఇటు గౌట్ డిగ్రీ కాలేజీల్లో 2000, అటు గురుకుల డిగ్రీ కాలేజీలో 1800, ఇట్లా ఓవరాల్‌గా 4000 పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. సో, ఈ విధంగా మరి ప్రభుత్వం చెప్పే లెక్కలు చాలా తక్కువుంటాయి. మరి ఈ లెక్కలు అంటే ఇందులో కొన్ని కాంట్రాక్ట్ కలిసుంటాయి, ఔట్‌సోర్సింగ్ కలిసుంటాయి. సో, ఇవన్నీ పార్ట్ టైమ్ కలిసుంటాయి ఇవన్నీ. సో, వాస్తవం చెప్పాలంటే అవన్నీ తీసి కేవలము ప్రభుత్వ ప్రభుత్వం పెట్టే పరీక్షలో పాస్ అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి మరి వాదనలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది చదువుకొని డిగ్రీలు చేసి, పీజీలు చేసి, పీహెచ్‌డీలు చేసి ఎన్నో రీసెర్చ్ స్కాలర్స్ చేసి సో, మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఉన్నత స్థాయి విద్యలో ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. సో, ఇలాంటివి జరగకుండా కేవలం భర్తీ ప్రాతిపదికన పోస్టులు మరి భర్తీ చేయాలని చెప్పేసి మరి కోరుతున్నారు. సో, ఏది ఏమైనా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.